Vega Jewelers, exclusive luxury bridal jewelry exhibition 6th and 7th December, Hotel ITC Grand, Bay Beach Road, Vizag. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డిఎస్పి ప్రసాద్ గారు. ఒకసారి సార్తో మాట్లాడదాం, ఎందుకంటే ఈ మధ్యకాలంలో అత్యంత పెద్ద ఫ్రాడ్ హైదరాబాద్లో జరిగింది. సైబర్ క్రైమ్స్, సైబర్ ఫ్రాడ్స్ రెగ్యులర్గా జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇది మాత్రం చాలా పెద్దదని చెప్పాలి. ఏకంగా 14 కోట్ల రూపాయలు, అది కూడా ఒక డాక్టర్ని ఒక మాయలేడి చీట్ చేసి కాజేశారు డబ్బులు. దీని వెనకాల చాలా పెద్ద నెట్వర్క్ ఉంది అని అంటున్నారు. మొత్తం సార్ని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ఎట్లా సార్ అసలు 14 కోట్లు అంటే చిన్న విషయం కాదు. అసలు అవతల వాళ్ళు కూడా అంతలా ఎలా మోసపోయారు? ఒక డాక్టర్ చదువుకుని ఉన్నత చదువులు చదివిన వ్యక్తి కూడా అలా ఎలా మోసపోయారు? అంటే ఇందులో ఫస్ట్ ఈయనకి ఏంటంటే ఫేస్బుక్ ద్వారా ఒక లేడీ రిక్వెస్ట్ పెట్టింది, ఫ్రెండ్ రిక్వెస్ట్. మోనికా మాధవన్ అని చెప్పి ఆమె ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపితే ఈయన యాక్సెప్ట్ చేసినాడు. యాక్సెప్ట్ చేసిన తర్వాత కొన్నాళ్ళు చాటింగ్ చేసినారు. ఆ చాటింగ్లో ఆమె ఒక వీడియోలాగా ఇంట్రడ్యూస్ చేసుకుంది. చేసుకున్న తర్వాత వాట్సాప్ నెంబర్ అడిగితే వాట్సాప్ నెంబర్ ఇచ్చాడు. ఆమె వాట్సాప్ నెంబర్ తీసుకున్నాక వాట్సాప్లో చాటింగ్ స్టార్ట్ చేసింది. ఇండియన్ నెంబర్స్ తోటే వాట్సాప్ చాటింగ్ స్టార్ట్ చేసి, నేను సిఎంసి మార్కెట్స్ అని చెప్పి ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఉంది, ఈ కంపెనీలో పనిచేస్తున్నాను. గతంలో నేను కూడా ఇందులో ఇన్వెస్ట్ చేస్తే చాలా ప్రాఫిట్స్ వచ్చినాయి, మీరు కూడా ఇందులో ఇన్వెస్ట్ చేస్తే కనుక బాగా ప్రాఫిట్స్ వస్తాయనేసరికి ఈయన ఏంటంటే వీడియో అనేసరికి కొంచెం వీళ్ళు కొంచెం మంచోళ్ళు ఉంటారులే పాపం, అబద్ధాలు చెప్పరు అనే ఒక సాఫ్ట్ కార్నర్కి వచ్చాడు. తర్వాత ఇన్వెస్ట్మెంటు డబ్బులు ఎక్కువ వస్తాయి, ప్రాఫిట్స్ అనేసరికి కొంచెం ఆశపడ్డాడు. దానివల్ల ఓకే అన్నాడు. ఓకే అన్న తర్వాత ఆమె ఒక లింక్ పంపించింది. ఆ లింక్ క్లిక్ చేస్తే సిఎంసి మార్కెట్స్ అనే వెబ్సైట్ ఒకటి వచ్చింది. ఆ వెబ్సైట్లో ఆమె గైడెన్స్ ఫాలో అయ్యి అక్కడ ఒక కొత్త ఇది ఏంటంటే అందులో రిజిస్టర్ అనే ఒక ఇది ఉంది. ఆ రిజిస్టర్ కొడితే వాళ్ళు ఆ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసుకుంటే ఈయనకు ఒక అకౌంట్ క్రియేట్ అవుతుంది. అట్లా ఈయనకు ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్, ఒక అకౌంట్ వచ్చినాయి. ఆ అకౌంట్ వచ్చిన తర్వాత ఆమె వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఇన్వెస్ట్ అని, రైట్ సైడ్ బ్యాలెన్స్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆమె గైడ్ చేస్తూ ఉంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న దీంట్లో మీరు క్లిక్ చేసి ఇన్వెస్ట్ అనే దీంట్లో కొంచెం పెట్టండి అంటే ఫస్ట్ ఒక 1 lakh ఇన్వెస్ట్ చేశాడు. తర్వాత ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒక 85,000 ఈయనకు ప్రాఫిట్ వచ్చినాయి. 185 అయింది. ప్రాఫిట్ మాత్రం విత్డ్రా చేసుకోవచ్చు అని చెప్పారు. అంటే ఈయన 85,000 విత్డ్రా చేసుకున్నాడు, ఈయన అకౌంట్లోకి వచ్చినాయి. ఆ అకౌంట్లోకి వచ్చిన తర్వాత ఈయన బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇది మంచి ప్లాట్ఫాము, చాలా ఫాస్ట్గా ప్రాఫిట్స్ వస్తాయి, మనం విత్డ్రా చేసుకోవచ్చు అనే నమ్మకం వచ్చింది. ఆ నమ్మకం వచ్చిన తర్వాత ఆమె ఏం చెప్పిందంటే, దీంట్లో మీకు ప్రాఫిట్స్ పెద్ద లేవు, ఇది సింపుల్, ఇది మీకు ఏమీ 1,85,000 అంటే ఇది నథింగ్. ఇప్పుడు మా కంపెనీ ఐపీఓస్ని రిలీజ్ చేస్తుంది. ఆ ఐపీఓస్ తీసుకుంటే కనుక మీరు బల్క్లో తీసుకుంటే ఇప్పుడు 100 రూపీస్ ఉన్న షేర్ మీకు 50 రూపీస్కి ఇచ్చేస్తాం. 50% ఆఫర్లో బల్క్ తీసుకున్న వాళ్ళకి ఇస్తారు. ఇట్లా బల్క్ తీసుకుంటే కనుక మీకు నెక్స్ట్ డే డబుల్ అయిపోతాయి, ఇది మంచి ఆఫరు కాబట్టి ఇది ఆప్ట్ చేసుకోండి అంటే ఈయన ఒప్పుకున్నాడు. దానికి ఒప్పుకుంటే ఆమె కంపెనీ నుంచి ఫస్ట్ కొంత షేర్ మీకు ఐపీఓస్ అలాట్ అయిపోయినాయి అని చెప్పి దానికి డబ్బులు కట్టించేసింది. తర్వాత ఇంకొంచెం కట్టింది. అట్లా ఈయన కొంటూ పోతున్నాడు, వాళ్ళు అలాట్ చేస్తూ పోతున్నారు. అట్లా ఇది కొంటేనే మీరు అది విత్డ్రా చేసుకుంటారు అంటున్నారు. ఈ కంపెనీ అలాట్ చేసిన ఐపీఓస్ మీరు కంపల్సరీ తీసుకోవాల్సిందే, ఇది ఆటోమేటిక్ విఐపి స్టేటస్కి వెళ్ళిపోయారు మీరు, ఈ విఐపీలకు ఆటోమేటిక్ అలాట్ అవుతాయి, అది తీసుకోకపోతే మీరు పాత వచ్చిన అమౌంట్ని విత్డ్రా చేసుకోలేరు. ఎందుకంటే ఈయన పెట్టిన అమౌంట్ అంతా చాలా డబుల్ అయిపోయినట్టు చూపిస్తుంది. అట్లా 14 crores వరకు పెట్టినాడు. ఆ 14 crores బ్యాలెన్స్ 35 crores చూపిస్తుంది. ఇప్పుడు 35 అయిపోయింది కదా, డ్రా చేసుకుంటా అంటే దీనికి ట్యాక్స్లు కట్టాలన్నారు. ఇప్పుడు ఈ ఐపీఓఎస్ అలొకేషన్ అయిపోయింది, ఇది అయిపోయిన తర్వాత దీనికి 30% ట్యాక్స్లు కట్టాలన్నారు. 35 crores-కి 30% అనేసరికి దాదాపు 10 crores మళ్ళీ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే వాళ్ళు ఈయన పేయింగ్ కెపాసిటీని అసెస్ చేస్తుంటారు. ఎప్పుడు అడిగితే అప్పుడు అలా డబ్బులు పంపిస్తున్నాడు అంటే కనుక వాళ్ళకి ఈయన దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, ఇంకా ఎక్కువ పొందొచ్చు అనే దీంట్లో ఇప్పుడు 2 కోట్లు పెడితే కనుక వెంటనే 5 కోట్లు వేస్తారు, 5 కోట్లు పెడితే మళ్ళీ 10 కోట్లు. అట్లా ఈయన కెపాసిటీ బాగుందని చెప్పేసి 30%, లేకపోతే కెపాసిటీ లేదంటే కనుక 5% ట్యాక్స్ అంటారు. ఈయనకి 30% ట్యాక్స్లు కట్టమనేసరికి అప్పుడు ఇక ఈయనకి డౌట్ వచ్చింది, ఏంటిది మనం పెడుతూ పోతున్నాము, డ్రా చేసుకుంటానికి వచ్చేసరికి అది ఇది ఇట్లా రకరకాల వంకలు చెప్తున్నారు. వద్దనే కొద్దీ మనకి లోన్ వాళ్ళే ప్రొవోకేట్ చేసినారు, లోన్స్ తీసుకొని మరి కొనండి అని.
ఎందుకంటే మీకు రావు, అవి విత్డ్రా కావు. అవి విత్డ్రా అవ్వాలంటే ఇది ఫైనల్ అలాట్మెంట్, ఇది తీసుకుంటే ఇక మీకు ఇక నో మోర్ అలాట్మెంట్స్, ఖచ్చితంగా మీరు విత్డ్రా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇలా కాన్ఫిడెన్స్ కలిగించారనమాట. ఎన్నిసార్లు నేను విత్డ్రా చేసుకుంటానికి ట్రై చేస్తున్నా కూడా వీళ్ళు ఏదో ఒక వంక చెప్తున్నారు కానీ నా డబ్బులు అయితే విత్డ్రా కావట్లేదని అప్పుడు డౌట్ వేసి తెలిసిన వాళ్ళని కనుక్కుంటే ఇదంతా ఫ్రాడ్ అని తెలిసింది. అప్పుడు వచ్చి ఇక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే తెలియని వ్యక్తుల నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయటం ఒకటి, తర్వాత వాళ్ళతో చాట్ చేసి ఈయన ఫోన్ నంబర్ షేర్ చేయటం, షేర్ చేసిన తర్వాత వాళ్ళతో చాట్ చేసి మళ్ళీ ఫేక్ లింకులు, అంటే వాళ్ళు పంపిన లింక్ను ఓపెన్ చేసి వెబ్సైట్ ఓపెన్ చేసాడు. ఎప్పుడైనా కూడా మనం వెబ్సైట్ ఓపెన్ చేయాలి అంటే గూగుల్లోకి పోయి, ఇప్పుడు సిఎంసి మార్కెట్స్ వెబ్సైట్ ఓపెన్ చేయాలంటే గూగుల్లోకి పోయి సిఎంసి మార్కెట్స్ అంటే ఒరిజినల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అదే వేరే వాళ్ళు పంపిన లింకులతో ఓపెన్ చేస్తే సేమ్ అదే ఒరిజినల్ వెబ్సైట్లా కనపడుతుంది, కానీ ఫేక్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈయనకి ఫేక్ వెబ్సైట్ ఓపెన్ అయింది, ఫేక్ వెబ్సైట్లో ఇన్వెస్ట్ చేశాడు, ఫేక్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్నాడు. ఈ ఫేక్ వెబ్సైట్ మొత్తం కూడా సైబర్ ఫ్రాడ్స్టర్స్ బ్యాక్గ్రౌండ్లో ఉండి వాళ్ళు ఆపరేట్ చేస్తున్న వెబ్సైట్ ఇది. వాళ్ళు 14 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే 35 crores చూపిస్తారు, 300 crores కూడా చూపించగలుగుతారు. ఇంతకుముందు ఒక ఆయనకి ఇట్లాగే 250 crores చూపించేశారు. ఎందుకంటే వెబ్సైట్ వాళ్ళ చేతిలో ఉంటుంది, ఫిగర్స్ ఏముంది, వాళ్ళ ఇష్టం ఎంతైనా చూపించవచ్చు. అవి నిజంగా ఇచ్చేవి కావు కదా. మన బ్యాంక్లోకి అమౌంట్ వస్తేనే మనం నమ్మాలి తప్ప ఇట్లా వెబ్సైట్లో ఉన్న ఫిగర్స్, యాప్స్లో ఉన్న ఫిగర్స్ నమ్మకూడదు. ఈయన ఇదంతా చూసి మొత్తం ఇదంతా నిజమైన ప్రాఫిట్స్ అని నమ్మేసి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసి మోసపోయాడు. ఇప్పుడు ఎలా సార్ అంత పెద్ద మొత్తాన్ని, అంటే ఏదో చిన్న మొత్తం అయితే ఏమన్నా రాబడడానికి అవకాశం ఉంది, ఎంత పెద్ద మొత్తాన్ని రికవరీ అనేది సాధ్యమవుతుందా సార్? అసలు వాళ్ళని పట్టుకోగలుగుతామా? సైబర్ క్రైమ్స్లో ఏంటంటే మనం 1930 కంప్లైంట్ చేసినట్లయితే వెంటనే మ్యాక్సిమం బెనిఫిషరీ అకౌంట్స్లో డబ్బులు ఫ్రీజ్ చేస్తారు. ఎక్కడికైతే పోయిందో ఫ్రాడ్స్టర్ అకౌంట్స్, ఆ అకౌంట్స్లో మనీ ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనకు దాదాపు 2.5 crore పైన అమౌంట్ ఫ్రీజ్ చేయడం జరిగింది. ఆ ఫ్రీజ్ అయిన అకౌంట్స్లో ఫ్రీజ్ అయిన అమౌంట్ను మనం కోర్టు ఆర్డర్స్ ద్వారా రికవరీ చేసి ఈయనకి ఇప్పించడం జరుగుతుంది. మిగతా అమౌంట్ అనేది ఏంటంటే అది ట్రాక్ చేయడం కూడా కష్టం. ఇది ఏంటంటే మనకి బేసికల్గా చైనీస్, కంబోడియా, లావోస్, మయన్మార్ ఈ కంట్రీస్ నుంచి ఆర్గనైజ్ చేస్తున్న ఫ్రాడ్స్లో పార్ట్. వాళ్ళు ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్, ఇంకొక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్, అట్లా 4-5 లేయర్స్ అకౌంట్స్ మార్చి ఫైనల్గా విత్డ్రా చేసి అక్కడి నుంచి క్రిప్టోలో వాళ్ళు వేరే కంట్రీస్కి దీన్ని డైవర్ట్ చేస్తుంటారు. ఓకే. కాబట్టి మన ఇండియా నుంచి ఎప్పుడైతే మనీ బయటకు వెళ్తుందో మనం రికవరీ చేయడం చాలా కష్టం. కాకపోతే ఈ అకౌంట్స్లో ఫ్రీజ్ అయిన అమౌంట్ మాత్రం మనం కోర్ట్ రిఫండ్ ఆర్డర్స్ ద్వారా వెనక్కి ఇప్పించవచ్చు. కానీ సార్ వన్స్ ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఇమ్మీడియట్గా రకరకాల అకౌంట్స్లోకి పంపించేస్తారు కదా, దాన్ని అది ఎలా తెలుస్తుంది? మనకు తెలియదుగా. అదే ఇప్పుడు మనకి ఏంటంటే ఎన్సిఆర్పి పోర్టల్లో ఆల్ బ్యాంక్ నోడల్స్ ఉంటారు. ఒక క్రైమ్ రిపోర్ట్ అవ్వగానే ఆ క్రైమ్ బ్యాంక్ నోడల్స్ అందరికీ కనపడుతుంది. ఎవరు బ్యాంక్ నోడల్స్ ఉంటే వాళ్ళ కన్సర్న్డ్ అకౌంట్స్ అన్నీ కూడా వాళ్ళకి పాపప్స్ వస్తాయి. ఇప్పుడు ఫస్ట్ విక్టిమ్ అకౌంట్ ఎస్బీఐ ఉంది, ఎస్బీఐ నుంచి ఐసిఐసికి ట్రాన్స్ఫర్ చేశాడు, ఐసిఐసి వాళ్ళకి పాపప్ వెళ్తుంది. ఐసిఐసి వాళ్ళు చూసి అక్కడి నుంచి అక్కడ పోయింది లేదు, ఆ అకౌంట్లో ఎంత ఉంది, ఐసిఐసి అకౌంట్లో ఎంత ఉంటే అంత హోల్డ్ చేసి ట్రాన్స్ఫర్ అయిన అమౌంట్స్ ఎక్కడికి పోయినాయో చూసి ఆ బ్యాంక్స్కి అలర్ట్ చేస్తారు అనమాట. అట్లా ఇదంతా ఆటోమేటిక్ ప్రాసెస్, చాలా ఫాస్ట్గా జరుగుతుంది. లేకపోతే మనం కంప్లైంట్ చేసిన తర్వాత 20 రోజులు ఇదే నడుస్తూ ఉంటే ఫ్రీజ్ అయ్యే అమౌంట్స్ ఏముండవు. అందుకని చాలా క్విక్గా జరుగుతుంది. ప్రతి బ్యాంక్ నోడల్స్ కూడా ఈ ఎన్సిఆర్పి పోర్టల్కి ఒక టీం ఉంటుంది. ఆ టీం ఎప్పుడు కూడా ఎన్సిఆర్పి 24/7 ఎన్సిఆర్పి పోర్టల్ మీద వర్క్ చేస్తుంటారు. వాళ్ళ బ్యాంకుకి కన్సర్న్ ఏది వాళ్ళకి రిఫ్లెక్ట్ అయినా వెంటనే దాన్ని చూసి ఆ టికెట్ని క్లోజ్ చేసుకుంటారు అనమాట. అందువల్ల మనకి అమౌంట్స్ ఫ్రీజ్ అవడం అనేది జరుగుతుంది. చాలా కేసుల్లో మనం 80%, 90% కూడా ఫ్రీజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని కేసుల్లో డిజిటల్ అరెస్ట్ కేసులో అయితే 100% కూడా చేసి రికవరీ చేసి. ఇంకోటి ఏదో 20 crores ఏదో అయింది అంటున్నారు సార్, ఇంకా మీ దృష్టి దాకా వచ్చిందా రాలేదా? ఆ 20 crores మరి ఇంతవరకు తెలియలేదు. బహుశా లేట్ రిపోర్టింగ్ ఉంటే నిదానంగా వస్తుంది. ప్రస్తుతానికైతే మాకు ఇన్ఫర్మేషన్ లేదు దాని గురించి. ఇప్పుడు హైయెస్ట్ అంటే 14 సార్ ఇప్పటి వరకు మన దగ్గర ఈ సంవత్సరంలో హైయెస్ట్ అంటే 14 crores. కానీ ఇదంతా అయ్యేసరికి ప్రాసెస్ అతనికి ఎంతో కొంత రికవరీ అయ్యేసరికి ఎంత టైం పడుతుంది సార్? రికవరీ అంటే
మేమేంటంటే ఫస్ట్ ఎక్కువ అమౌంట్స్ ఉన్న వాటిని ముందు ఫైల్ చేసేస్తాం. Okay. ఎందుకంటే ఇప్పుడు ఒక అకౌంట్లో 10 lakhs ఉంది. ఆ 10 lakhs మేము ఫైల్ చేయటం లేట్ అయితే కనుక వేరే ఎవరికైనా దాంట్లో 10 lakhs ఉన్నట్టు తెలిస్తే ఈ అకౌంట్లో ఈయన కాకుండా వేరే వాళ్ళు కూడా చాలా మంది డబ్బులు వేసి ఉండొచ్చు, విక్టిమ్స్. వాళ్ళు కోర్టు ఆర్డర్లు తీసుకొని వాళ్ళు తొందరగా దాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. అందువల్ల ఏంటంటే ముందు పెద్ద అమౌంట్స్ క్విక్గా ఫైల్ చేసేస్తాం, చిన్న అమౌంట్స్ కొంచెం టైం తీసుకొని ఫైల్ చేస్తాం. అంతా 3-4 months టైం అయితే పడుతుంది. ఎందుకంటే కోర్టు రిఫండ్ ఆర్డర్ ఇవ్వాలి, ఆర్డర్ ఇచ్చిన తర్వాత బ్యాంక్స్ పంపాలా, బ్యాంక్స్ మళ్ళీ వాళ్ళు వాళ్ళ లీగల్ టీంకి పంపుతారు, లీగల్ టీం అప్రూవల్ తీసుకున్న తర్వాత కానీ మనీ రిఫండ్ కాదు, కొంచెం టైం పడుతుంది. ఈ ఫ్రాడ్స్టర్స్ పట్టుకోవడం అంత ఈజీనా సార్? ఫ్రాడ్స్టర్స్ అంటే అకౌంట్ హోల్డర్స్, ఏజెంట్స్ మన ఇండియాలో ఉన్న చైన్ వరకు పట్టుకోవచ్చు, అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళని పట్టుకోలేదు. ఇప్పుడు ఈమె ఇండియనే కదా సార్? ఈమె ఇండియనా కాదా అనేది మనకి ఇంకా తెలియలేదు. మనం వాట్సాప్లో కాంటాక్ట్ అయింది కాబట్టి ఆ ఫేస్బుక్ లింక్ లేదు. వాట్సాప్కి మనం నోటీస్ పెట్టినాం, దాని డీటెయిల్స్ ఇంకా రాలేదు. ఆ వాట్సాప్ వాళ్ళు ఫర్నిష్ చేసే ఇన్ఫర్మేషన్ బట్టి తెలుస్తుంది ఆమె ఇండియాలో ఉందా. ఇండియన్ నంబర్ అయితే వాడుతుంది, ఆమె ఇండియాలో ఉందా లేదా అనేది మాత్రం ఇంకా మనకి కన్ఫామ్గా తెలియదు. అంటే ఇండియన్ నంబర్ని బట్టి మీరు ట్రేస్ చేస్తారు కదా సార్ యూజువల్గా? అంటే మామూలు నంబర్ కాదు, మామూలుగా కాల్ అయితే మనం చేయొచ్చు. ఇది వాట్సాప్ నంబర్ వాడుతుంది. వాట్సాప్ ఏంటంటే ఇంటర్నెట్ మీద పనిచేస్తుంది. అవును, వాట్సాప్ కూడా ఈ మధ్యలో వచ్చేసింది, వాట్సాప్ కూడా అని అంటున్నారు కదా సార్. వాట్సాప్ను కూడా ఇదివరకు ఇట్లా కాదు, ఇప్పుడు వాట్సాప్ను కూడా ట్రేస్ చేయొచ్చు అని అంటున్నారు. అంటే ప్రస్తుతానికి ఇంకా మనకి వాట్సాప్ కాల్ డేటా కానీ వాట్సాప్ లొకేషన్స్ రియల్ టైంలో అందించే ఇది ఇంకా రాలేదు. మనం అంటే ఫాస్ట్ అయింది, ఇంతకుముందు 15-20 days కానీ ఇచ్చేవాళ్ళు కాదు. ఓకే, ఇప్పుడు ఏంటంటే కొంచెం ఫాస్ట్ చేసినారు. ఇప్పుడు 2-3 days, 4 days, 5 days, 1 week లోపు ఇచ్చేస్తున్నారు, అట్లా ఫాస్ట్ చేసినారు. లెట్ us see సార్. థ్యాంక్ యూ సో మచ్.